ప్రియమైన మిత్రులారా, అందరికీ నమస్తే. ఇప్పుడే నిర్ధారణ అయిన విషయం, కామ్రేడ్ నంబాల కేశవరావు గారు అమరత్వం పొందారని కేంద్ర ఏజెన్సీ వర్గాలు, మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కూడా నిర్ధారించిన తర్వాత అమరుడు సాయుధ గెరిల్లా ప్రజాయుద్ధ పోరుకి ఇండియా ఉపఖండానికి నాయకత్వం వహిస్తున్న నంబాల కేశవరావు గారికి జోహార్. జోహార్ కామ్రేడ్ నంబాల కేశవరావు. వారు 2018 నుంచి ఇండియాలో బలమైన సిపిఐఎంఎల్గా ఏర్పడి పీపుల్స్ వార్గా ఎదిగి పార్టీ యూనిట్తో విలీనమై తర్వాత ఎన్సీసీని కలుపుకొని అతిపెద్ద పార్టీగా సిపిఐ మావోయిస్టు పార్టీగా అవతరించడం వెనుక పీపుల్స్ వార్ పార్టీ నుండి పార్టీ యూనిటీ ఎంసీసీల విలీనం తర్వాత మావోయిస్టు పార్టీకి ఎదిగే ప్రతి అడుగులో ఉద్యమ ఎదుగుదలలో నంబాల కేశవరావు గారి పాత్ర చాలా క్రియాశీలకమైంది. అదే సమయంలో 2018లో వారి కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యత తీసుకున్న తర్వాత మొదట్లో ఆపరేషన్ గ్రీన్ హంట్ అని, తర్వాత ఆపరేషన్ సమాధానని, ఆ తర్వాత ఇప్పుడే అమిత్ షా గారి ప్రకటనలో చూసినట్టయితే ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ అన్న, ఆపరేషన్ గ్రీన్ హంట్ అన్నా ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ అన్నా ఏమర్థమవుతుంది మిత్రులారా? ఫారెస్ట్ లో బ్లాక్ ఫారెస్ట్ ఉంటుందా? ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ కు ఇదొక మైలురాయి అని ప్రకటించుకున్న నేపథ్యంలో కేశవరావు గారి అలియాస్ బసవరాజు అలియాస్ గంగన్న గారి మరణం మావోయిస్టు పార్టీకి తీరని లోటే కావచ్చు, కానీ మొత్తం ఇండియా విప్లవోద్యమంలో ఇండియాలో ఉన్నటువంటి ఆదివాసీ, దళిత, గిరిజన పోరాడుతున్నటువంటి అట్టడుగు వర్గాల ప్రజలందరికీ తీరని లోటే. సహజంగా సగటు మనిషి ఆయుష్ 65 ఏళ్లు. బహుశా విప్లవోద్యమంలో తను సాయుధుడు అయినా కాకపోయినా సగటు వయసు కంటే ఎక్కువ రోజులు జీవించినట్టే. కానీ పుట్టుక ఎవరిదైనా సావు పుట్టుకల మధ్య ఉన్న జీవితం ఎవరి కోసం ఎవరు ఎలా జీవించారనేదే కీలకం. కాబట్టి తను ఈ దేశంలోనే ఉన్నతమైన ఒక ఇంజనీరింగ్ కాలేజీలో చదివి 80వ దశకంలో ఆర్ఈసీలో సీట్ సాధించడం అంటే ఒక ఉపాధ్యాయ కుటుంబం నుంచి వచ్చి ఆ తర్వాత మొత్తం మూల మలుపుల్లో, అన్ని మలుపుల్లో, విప్లవోద్యమ అభివృద్ధిలో, ఆటుపోట్లలో అన్నింటినీ ఎదుర్కొని ఈ దశ దాకా రావడం గొప్ప విషయం కదా కామ్రేడ్. వయసు 70 ఏళ్ల వయసు అంటే సరే, ఒక రకంగా సగటు ఆయుష్ కంటే ఎక్కువ కాలమే జీవించాలని, జీవించినంత కాలం ప్రజల పక్షాన ప్రజా ఉద్యమాన్ని, గెరిల్లా యుద్ధతంత్రాన్ని నిలబెట్టడంలో వారి త్యాగం వెలకట్టలేంది. ఇంకో విషయం లోతుగా ఆలోచిస్తే నిజమో అబద్దమో తెలియదు, కానీ వివిధ న్యూస్ ఛానళ్లలో ప్రధాని మేము గర్వపడుతున్నాము అని ప్రకటించినట్టు చూశాం. దేనికి గర్వపడుతున్నావు? చైనా ఆక్రమించుకున్న స్థలాన్ని ఇంచైనా తీసుకోగలిగినవా? పాకిస్తాన్ కు సంబంధించి నువ్వు ప్రకటించినటువంటి ప్రేలాపనలన్నీ అంకుల్ షాంప్ చెప్పగానే ఎక్కడెక్కడ వదిలేసినావు కదా. నీ చెప్ప నుంచి ఛాతి అమెరికా ముందు మోకరిల్లినావు కదా. చెప్పా పెట్టకుండా యుద్ధం ప్రకటించినావు. నీకు సంబంధం లేకుండానే యుద్ధ విరమణ అమెరికా ప్రకటించింది. దానికి గర్వపడుతున్నావు. మరి నువ్వు ఏం చదువుకున్నావో, ఎక్కడ చదువుకున్నావో, నీ జీవితం అంతా అనుమానాస్పదమే కదా. అమిత్ షాలు, మోడీలు ఏం చదివిరో, ఏ కళాశాలలో, ఏ విశ్వవిద్యాలయాలలో, దేనికోసం చదివిరో, వాళ్ళు ఎవరి ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారో, మీరు పనిచేస్తున్న దాంట్లో ఏ ప్రజల ప్రయోజనాలు పరిగణించి ఏ ప్రజలు మిమ్మల్ని ఆనందంగా స్వీకరిస్తున్నారో. ఒక ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థి నుంచి ప్రజల పక్షాన నిలబడి ప్రజాయుద్ధంలో ఒక వీరుడు మరణిస్తే ఈ దేశ సంపదని సామ్రాజ్యవాదులకి, పోస్కోలకి, టాటాలకి, జిందాల్లకి, వేదాంతలకి, అదానిలకి, అంబానీలకి తాకట్టు పెట్టకుండా ఆపిన ఈ దేశ భూమిపుత్రుని, నిజమైన
నిష్కలంక దేశభక్తుల్ని కదా మీరు చంపింది. ఒకవైపు చర్చలు సిద్ధమని మాట్లాడుతుండగా కూడా హత్యాకాండ మాత్రమే ఇంకా అనువుగా దొరికిండ్రు. ఇంకా విరివిగా రోజు రోజు వెంటాడుతున్నటువంటి రివార్డుల కోసం వెంటాడుతున్నటువంటి వాళ్ళని దగ్గర దాకా వచ్చినామని డేట్ ప్రకటిస్తున్నారు. 2000 ఇట్లాంటి డేట్లు ఇండియా ఉపఖండంలో రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వాలు, గతంలో ఉన్నటువంటి నక్సల్ ప్రభావిత రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వాలు అనేక సార్లు ప్రకటించి ఉన్నవి. ఒక పార్టీ ప్రధాన కార్యదర్శి ఉన్నత స్థాయి నాయకుడు చనిపోతే ఓ మేరకు పార్టీకి నష్టం జరుగుతుంది, కానీ ఇంకా నాయకుడు చనిపోతే కేవలం నాయకుడే తయారు చేసిన ఉద్యమం కాదు, ఉద్యమంలో భాగంగా ఎదిగిన నాయకుడు ఆయన. అంటే తనతో సమాంతరంగా, తన ఎదుగుదలతో సమాంతరంగా ఈ దేశవ్యాప్తంగా ఎదిగి ఉంది ఉద్యమం. తాత్కాలికంగా నాయకత్వంలో జరుగుతుండొచ్చు, కానీ మీ ఆలోచనలు, మీ ప్రేలాపనలు నాకు తెలిసి అయితే సత్యం కాకపోవచ్చు, సాధ్యం కాకపోవచ్చు. ఏదేమైనా ఈ నరమేధం సరైనది కాదని, అంతిమంగా ప్రజాస్వామ్య వ్యవస్థలో, రాజ్యాంగ వ్యవస్థలో సకల సామాజిక కులాలకి, శ్రామిక కులాలకి, సబ్బండ వర్గాలకి, అణగారిన వర్గాలకి అందరికీ జనాభా నిష్పత్తి ప్రకారం సంపదలో, అధికారంలో వాటా దక్కితే తప్ప నిజమైనటువంటి శాంతి పరిడవిల్లదని, నిజమైనటువంటి శాంతి, సౌభ్రాతృత్వం అమలు జరగాలంటే కేవలం ఒకవైపు నుంచి జరిగేటటువంటి హత్యాకాండ ద్వారా మనుషుల్ని అంతమొందించగలరేమో, కానీ ఈ దోపిడీ నిరాటంకంగా కొనసాగినంత కాలం, అప్రతిహతంగా మీ హత్యాకాండ కొనసాగినంత కాలం తాత్కాలికంగా ప్రజాఉద్యమ శక్తులు, ప్రజల ఆకాంక్షలు, ఆలోచనలు కొంత వెనుకడుగేస్తాయేమో, కానీ అంతిమంగా మాత్రం ఖచ్చితంగా దోపిడీ దౌర్జన్యాలకు వ్యతిరేకంగా, ఆధిపత్యానికి వ్యతిరేకంగా, సామ్రాజ్యవాదులకి, ఈ దేశ సంపదని తాకట్టు పెట్టడానికి వ్యతిరేకంగా ఈ దేశ భూమిపుత్రులు, అణగారిన వర్గాలు, శ్రామిక కులాలు, దళితులు, ఆదివాసీలు రూపం మారుతుండొచ్చు కాక పేరు మారుతుండొచ్చు, కానీ ఆధిపత్యం అయితే ఎల్లకాలం కొనసాగదు. పిల్లలు మరోసారి నంబాల కేశవరావు గారికి అశ్రు నయనాలతో విప్లవ జేజేలు. జోహార్ కామ్రేడ్ నంబాల కేశవరావు, జోహార్ విప్లవోద్యమంలో అమరులైన అమరులందరికీ జోహార్. ఎంతకంటే ఎక్కువ మాటలు రావట్లేదు మిత్రులారా. మరో సందర్భంలో మొత్తం విప్లవోద్యమం మీద జరుగుతున్నటువంటి దాడులు, ఆ దాడుల వల్ల అనేక విప్లవ సంస్థకు సంబంధించిన ప్రధాన నాయకులు, ఈ దేశ సంపద వాళ్ళ జ్ఞానాన్ని, వాళ్ళ రక్తమాంసాలని, వాళ్ళ జీవితాల్ని ప్రజల యొక్క మెరుగైన జీవితం కోసం వాళ్ళేం అవార్డుల కోసమో, రివార్డుల కోసమో, ఉపాధి కోసమో, జీతభత్యాల కోసమో పోయి ప్రాణాలు ఇచ్చిన వాళ్ళు కాదు మిత్రులారా. దేశానికి ఇప్పుడు బీసీ ప్రధాని అని చెప్పుకుంటున్నారు కదా, నిజంగా బీసీల ప్రయోజనాల కోసమేనా ఈ ప్రధాని ఉన్నది? దళిత రాష్ట్రపతి వచ్చినా, ఓ ఆదివాసీ మహిళా రాష్ట్రపతికి వచ్చినా, నిజంగా కుర్చీలో వాళ్ళు పుట్టిన కులం, వాళ్ళు పుట్టిన జాతి నిజమే కావచ్చు కాక, కానీ ఎవరి ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారు వాళ్ళు? ఎవరి ప్రయోజనాల కోసం, ఎవరి కోసం జీవిస్తున్నారు? పరిశీలించాల్సిందిగా. ఇది ఏమన్నా దేశము, జాతి గర్వించదగ్గ విషయమా? గర్వపడడానికి సిగ్గుపడాల్సిన విషయం కదా మిత్రులారా. ఈ దేశవాసి బిడ్డలు దశాబ్దాల తరబడి ప్రజల పక్షాన్ని నిలబడి వేలాది మంది ప్రజలు తమ ప్రాణాలను తృణప్రాయంగా అర్పిస్తే 1,50,00,000 రివార్డు కోసం ఒక్కసారి రివార్డులు ఆపి చూడండి, ఒక్క ఎన్కౌంటర్ అని జరుగుద్దేమో చూద్దాం. రివార్డుల కోసం ఒక రకంగా షికారులని, వేటగాళ్ళని తయారు చేసి పంపుతున్నారు కదా. చర్చలకు ప్రాతిపదికగా చర్చలు జరగాలని కోరుతున్న వాళ్ళు కూడా మొదట్లో రివార్డులు ఆపండి చూద్దాం.
తలలకు వెలలు కట్టినటువంటి విధానం మొదటి ప్రాతిపదిక. ఫస్ట్ దాన్ని ఆపి చూడండి, వెంటనే ఆగుతుంది ఈ హత్యాకాండ అంతా. సో ఎక్కువ మాట్లాడలేకపోతున్న మిత్రులారా, జోహార్ అమరులకి, మట్టి బిడ్డలకి, భూమి పుత్రులకి. నిజమైన దేశభక్తి, ప్రజాతంత్ర ఉద్యమం వర్ధిల్లాలి. సామ్రాజ్యవాదం, దాంతో పెనవేసుకొని కొనసాగుతున్న హిందూ మతోన్మాదం నశించాలి. జోహార్ కేశవరావు, జోహార్ గంగన్న, జోహార్ మారోజు వీరన్న. అమరుడు మారోజు వీరన్న అమరత్వం పొందిన మే నెలలోనే, రేపు ఏప్రిల్ నెలలో అనేక మహనీయుల జయంతులు వస్తాయో, మే నెల అంతా కూడా మేడే ప్రపంచ కార్మిక దినోత్సవం అయితే, చికాగోలోని రక్తం చిందించే అమరులు అయితే, ఈ మే మాసం అంతా కూడా ప్రధాన నాయకత్వం అమరత్వం పొందినటువంటి అమరుల మాసం కావడం, ప్రధాన నాయకత్వం ఈ మే నెలలో చనిపోవడం కూడా పోరాటాన్ని, త్యాగాల స్ఫూర్తిని, త్యాగాల వారసత్వాన్ని నిలబెట్టడానికే పనిచేస్తాయి కావచ్చు మిత్రులారా. ఓకే, జోహార్ కామ్రేడ్ వీరన్న.